నాణ్యమైనటువంటి పశువులను అభివృద్ధి చేసుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా శమన్ ద్వారా ఎలాంటి అభివృద్ధి పథకాలు అందుబాటులో ఉన్నాయి? పెయ్యదూడల అభివృద్ధి పథకం అంటే ఏమిటి? ఆ పథకం ద్వారా రైతుకు ఎలాంటి లబ్ధి చేరేదానికి అవకాశం ఉంది? ఇత్యాది అంశాల గురించి జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ బి రవి గారు మన ముందున్నారు. వారి ద్వారా ఈ పెయ్యదూడల అభివృద్ధి పథకం గురించి సవివరంగా రైతులకు సమాచారాన్ని అందిద్దాం. సార్ నమస్కారం సార్. మార్కాపురం రేడియో ప్రేక్షకులందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం జిల్లాలో పాడి అభివృద్ధి కోసం ఒక ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది లాస్ట్ ఇయర్. అదేంటంటే పెయ్య దూడలు మాడితే పుడతాయి. అంటే గతంలో ఏంటంటే మనం శమను వాడటం వల్ల 50% మగజాతి దూడలు 50% ఆడజాతి దూడలు సహజంగా పుడతాయి. దానివల్ల ఏంటంటే రైతుకి మనకు కావాల్సింది ఆడజాతి దూడలు పెయ్య దూడలు కాబట్టి దాని ద్వారా పాల ఉత్పత్తి కానీ తర్వాత ఇంకో నెక్స్ట్ జనరేషన్ కోసం కూడా ఉత్పత్తి. అదే మగదూడ పుట్టినట్టయితే కోడదూడలు పుట్టినట్టయితే అవి మనకి ఉపయోగం లేదు. మనకి ఇక్కడ ఎవరు కూడా దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు కాబట్టి వాటిని చిన్నగా 2-3 పాలు ఇచ్చేంత వరకు ఉంచి దాన్ని అమ్మేస్తారు. సో దానివల్ల ఒక సంవత్సర కాలం లాస్ అయితే మళ్ళీ కట్టించడం, మళ్ళీ పెయ్యదూడ కోసం ఎదురు చూడటం జరుగుతుంది. సో రైతులకి ఆదాయం రావాలంటే కంపల్సరీగా పెయ్యదూడలు పుట్టినట్లయితే ఇది మనం ఎక్కువ శాతం ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ సెక్స్ సార్టెడ్ సెమన్ త్రిబుల్ఎస్ అంటారు, ఇది హాస్పిటల్స్లో అందుబాటులో పెడుతుందండి. అందులో ముఖ్యంగా గతంలో 6,000 డోసులు మనం టార్గెట్ ఇచ్చారు 24-25 సంవత్సరానికి గాను. అందులో మనం తక్కువే చేయగలం. అప్పుడు ఏంటంటే 500 రూపాయలు ఉండేది డోసు. యాక్చువల్గా ఇది 2,000 రూపాయల వరకు ఖరీదు అవుతుంది తయారు చేయడానికి. బట్ సబ్సిడీ భరించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 500 రూపాయలకి ఇచ్చింది. ఒకవేళ కన్సెప్షన్ అంటే ప్రెగ్నెంట్ అయితే 500 రూపాయలు ఇబ్బంది లేదు. వాళ్ళు కన్సెప్షన్ కాకపోతే 500 రూపాయలు తిరిగి ఇచ్చేవాళ్ళు రైతుకి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఆ 500 రూపాయలు పెట్టే రైతులు ఇబ్బంది అవుతుంది కాబట్టి అంటే కన్సెప్షన్ రేటు 40% ఉంటుంది. ఎప్పుడు కూడా శమన్ వాడటం వల్ల 100 పశువులు చేస్తే 40% మంది చూడి అవుతాయి ఫస్ట్ టైం. తర్వాత ఇంకోసారి చేసినప్పుడు కొంత 60-70%కి వెళ్ళింది. సో న్యాచురల్ సర్వీస్కి ఇంకా 60-70% ఉంటుంది. సో ఈ కన్సెప్షన్ రేట్ తక్కువ ఉండటం వల్ల రైతులు ఆసక్తి చూపించేవాళ్ళు కాదు 500 రూపాయల కాస్ట్ వల్ల. అప్పుడు తర్వాత ప్రభుత్వం ఆలోచించి దీన్ని 150 రూపాయలకి తగ్గించారు ఈ సంవత్సరం. సో ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి దీన్ని తీసుకుంది. మన జిల్లాలో 81,800 డోసులు ఈ సంవత్సరం చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగా మొదటి క్వార్టర్లో మనకు ఒక 10,000 వరకు డోసులు వచ్చినాయి. ఆ 10,000 డోసులు హాస్పిటల్స్లో ఆర్ఎస్కేల్లో అందుబాటులో ఉంచాం. రైతులు కాబట్టి ఈ 150 రూపాయలు పెట్టి ఇంజక్షన్ చేయించుకోండి. ఇంకోసారి అదైతే ఇంకో 150 రూపాయలు 300 వరకు మనం భరాయించాల్సి వస్తుంది. ఒకవేళ అప్పటికి కూడా పశువు ప్రెగ్నెంట్ కాకపోతే మనం హాస్పిటల్లో పాత రోజుల్లో చేసేటటువంటి కన్వెన్షనల్ సెమన్తో చేస్తాము. దాని ద్వారా మళ్ళీ ఫ్రీ సెమన్ అది కూడా 2 టైమ్స్ వరకు కూడా మనం ఫ్రీగా చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇది కొత్తగా తీసుకొచ్చారు. దీనివల్ల చాలా లాభం ఉందండి రైతులకి. ఒకటి ఏంటంటే మంచి దూడలు, ఈ సెమన్ ఏంటంటే దాన్ని టెస్ట్ చేసి హై మిల్క్ ఈల్డ్ ఉన్నటువంటి జాతికి సంబంధించిన బుల్స్ని తీసుకొచ్చిన సెమన్. వాళ్ళ మదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ హై మిల్క్ ఈల్డ్ పాలు ఇచ్చేటువంటి మేలు వాటికి సంబంధించిన సెమన్. కాబట్టి మన రైతులు బయటికి వెళ్ళి 1-2 లక్షలు పెట్టి ముర్రా గేదెలు హర్యానా పోయి హైదరాబాద్ తెచ్చుకునే బదులు వాళ్ళ ఇంట్లో పశువుకి ఈ సెమన్ చేసినట్టయితే మంచి దూడలు వస్తాయి. దాని ద్వారా నెక్స్ట్ 2-3 ఏళ్ల తర్వాత మనకి జిల్లాలో పాల ఉత్పత్తి పెరగడానికి కానీ తక్కువ ఖర్చుతో మనకి అవకాశం ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉపయోగము, అదే ఇంట్లో పుడుతుంది కాబట్టి దూడ దాన్ని బాగా పెంచి పోషించినట్లయితే రైతుకి మళ్ళీ పెట్టుబడి అనేటువంటిది ఇంకొక పశువుని కొనుక్కోవడానికి పెట్టుబడి అనేది అవకాశం లేకుండా ఉంటుంది. తర్వాత ఇంత కాస్ట్లీ సెమన్ మనం బయట రైతుకు అందుబాటులో దొరకదు. కావాలంటే కూడా ఇది హాస్పిటల్స్ అందుబాటులో ఉంది. కాకపోతే ఏంటంటే రైతులు అర్థం చేసుకోవాల్సింది ఫ్రీగా కాదు, ఇది 300 రూపాయలు అండ్ 2 టైమ్స్. ఫస్ట్ టైం కన్సెప్షన్ అయితే 150 రూపాయలు, సెకండ్ టైం అయితే 150 రైతులకి అందుబాటులో పెడుతున్నాం. ఇది కూడా రాబోయే రోజుల్లో పాల ఉత్పత్తి పెరగాలి. ఇప్పుడు ఉన్నటువంటి మనకి 6,32,000 వరకు మనకి గేదెలు ఉన్నాయి ఈ జిల్లాలో. దాన్ని 6,32,000 పశుజాతి పెంచుతంతో పాటు ఉత్పత్తి కూడా పెరగాలి రాబోయే పాల అవసరాల కోసం. అప్పుడు ఈ 5 ఏళ్లలో ఈ 2047 15% ప్రతి సంవత్సరం పాల ఉత్పత్తి పెరగాలంటే ఈ విజన్ 2047లో భాగంగా ఇట్లాంటి మంచి జాతి దూడలు పుట్టించుకోకపోతే మనకి పాల ఉత్పత్తి పెరగదు. పాల ఉత్పత్తి పెరగకపోతే కన్జ్యూమర్స్కి క్వాలిటీ పాలు అందుబాటులో ఉండవు. కాబట్టి ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తున్నారు. సో అందులో భాగంగా ఈ సంవత్సరం సీజన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మనకి సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్లోనే ఎక్కువగా గేదెలు మన జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఆ గేదెలు వచ్చే సీజను
మనం డిసెంబర్లో కనుక ఈ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఏదైనప్పుడు చేయించుకుంటే డెఫినెట్గా మనకి పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది కంపల్సరిగా రైతులు అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏ ఇబ్బందులు ఉన్నా సరే మా హాస్పిటల్స్లో సంబంధించి కానీ మీరు ఎవరైనా సరే మా సంప్రదించవచ్చు. సెమన్ అందుబాటులో లేకపోవడం కానీ క్వాలిటీగా కూడా చేయాలి. ఇంకోటి ఏంటంటే రైతులు కూడా సహకరించాల్సింది, ఎప్పుడు ఏదైతే అప్పుడు చేస్తే అది కన్సెప్షన్ ఉండదు. అది మనకి గేదెల్లో అయితే 24 గంటల నుంచి 36 గంటల మధ్యలో చేయాలి. ఆ సమయం ఎప్పుడైతే ఏదైందో ఆ టైం గమనించి ఆ తర్వాత 24 గంటల తర్వాత చేస్తేనే, అది కూడా కొద్దిగా చల్లబోట చేస్తేనే మనకి కన్సెప్షన్ ఉంటుంది. అదే కానీ మనకి ఏదైనప్పుడు వెంటనే తీసుకెళ్ళిన కన్సెప్షన్ ఉండదు, లేట్గా తీసుకెళ్ళిన కన్సెప్షన్ ఉండదు. ఆ టైమ్ ఆఫ్ ఇన్సెమినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. టెక్నీషియన్ కూడా చాలా ఇంపార్టెంట్. చేసే వ్యక్తి కూడా ఆ నైపుణ్యం ఉండాలి. అతను కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా మీరు ట్రైనింగ్ ఇచ్చి, ఎవరికన్నా ఒకవేళ సరైన టెక్నీషియన్ మీకు అందుబాటులో లేకపోతే దగ్గరలో ఉన్న మంచి టెక్నీషియన్ అందుబాటులో పెడతాము, రైతులు మమ్మల్ని సంప్రదించవచ్చు. టెక్నీషియన్ ఒక ఇంపార్టెంట్, చేసే సమయం ఇంపార్టెంట్, క్వాలిటీ సెమన్ అది ఎట్లా మేము క్వాలిటీ సెమన్ ఇస్తున్నాము, క్వాలిటీ సెమన్ ఇంపార్టెంట్. ఆ పశువు యొక్క తీరు కూడా చాలా ఇంపార్టెంట్. పశువు మంచి పోషణ కలిగి మంచి జాతి కలిగినట్టు పశువు అంటే, నాటు పశువు అయినా పర్వాలేదు కానీ అది పుష్టిగా ఉండాలి. అది వీక్గా ఉండి దాని శరీరమే వీక్ ఉన్నప్పుడు ఇటువంటి సెమన్ కన్సెప్షన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుద్ది. కాబట్టి ఆ పశువు పుష్టిగా ఉండాలి. ఎటువంటి జబ్బులు లేనటువంటి పశువు అయితే ఇంకా తొందరగా కన్సెప్షన్ అయింది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం ఒక పశువుని సూడి చేయాలంటే. కాబట్టి మీరు రైతు అర్థం చేసుకొని, ఇదంతా మీకు అవగాహన తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, రైతులు తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే ఈ సెమన్ మంచిది కాదేమని చెప్పేసి బుల్స్ చేత వాడుతుంటారు. 60% కన్సెప్షనే కానీ దానివల్ల డిసీజెస్ చాలా వస్తాయి. మీకు ఒకటే రకమైనటువంటి జాతి మీకు వస్తుంది. ఒకటే రకమైనటువంటి దూడలు పడితే దానివల్ల పాల ఉత్పత్తి పెరుగుతుందో తెలియదు. ఒకవేళ మగ దూడ పడితే అనవసరంగా మీకు సంవత్సర కాలం వేస్ట్ అవుతారు. కాబట్టి దయచేసి ఈ సెమన్ని వినియోగించుకోండి. మీకు ఎక్కడ ఏ హాస్పిటల్స్ ఏ గ్రామాలైనా సరే మా పశువైద్య సిబ్బంది కానీ, ఇప్పుడు గ్రామ స్థాయిలోనే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి, అక్కడ కూడా సెమన్ అందుబాటులో పెడుతున్నాం. అక్కడక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో వెటనరీ డిస్పెన్సరీస్ అంటారు 84 ఉన్నాయి. ఆర్ఎస్కేలు 407 ఉన్నాయి. వెటనరీ హాస్పిటల్స్ అని 18 ఉన్నాయి. అవి నియోజకవర్గాల కేంద్రాలు కానీ దగ్గరలో కానీ ఉన్నాయి. ఈ 18 వెటనరీ హాస్పిటల్స్లో కనుక మీరు అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళని సంప్రదించినా సరే మీ గ్రామంలో ఎక్కడ మీకు పశువులకి అందుబాటులో ఈ సెమన్ ఉందనేది చెప్తారు. తర్వాత జిల్లా స్థాయిలో మా ఆఫీసు ఉంది ఒంగోలులో, తర్వాత ఇద్దరు డివిజనల్ డైరెక్టర్స్ మార్కాపూర్ అండ్ ఒంగోలు ఉన్నారు. వీరిని సంప్రదించినా సరే మీకు ఈ సెమన్ అందుబాటులో ఉండేటట్టుగా చేస్తారు. సో రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎటువంటి అనుమానాలు ఉన్నా కానీ, ఎటువంటి ఏమున్నా సరే మాకు సిబ్బందిని సంప్రదించండి, మమ్మల్ని సంప్రదించండి, సరే మీకు క్లారిటీ ఇస్తాము. రైతులు అవకాశం వినియోగించవలసిన కోరుచున్నాం. సార్, మరి ముఖ్యంగా మనం చూస్తే పల్లెల్లో కన్సెప్షన్ టైంలో మందలు దోలటము, అదేవిధంగా చిన్న చిన్న గేదెలు ఎక్కడము, వాటి మీద ఏదైనా పశువుల మీద గేదెలు ఎక్కడము, చిన్న చిన్న దూడలు ఎక్కడము, ఇలాంటివి చేస్తూ ఉంటాయి. అదేవిధంగా మందలు దోలినప్పుడు కూడా చాలా వరకు కూడా అది చిరాగ్గా ఉండి చికాగ్గా ఉండి ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? చాలా సందర్భాల్లో కన్సెప్షన్ అయ్యి సమయంలో మంచి ఆహారం ఎవరు, పుట్టిన దూడను సరిగ్గా చూసుకోరు. ఇలాంటి రైతులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు సార్? చాలా మంచి ప్రశ్న అండి అన్నారెడ్డి గారు. దీంట్లో ఏంటంటే, ఒకటి ఫస్ట్ మనం దూడ మన మనుషులలానే పుట్టినరోజుని ఇచ్చేటువంటి పాలు, దాన్ని జున్ను పాలు అంటారు, మురుపాలు అంటారు. అవి చాలా ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో కంపల్సరీ ఇవ్వాలి. అది రైతులు నెగ్లెక్ట్ చేసి జున్ను పాలు తీసుకొని పాలకు పోసినా ఏదైనా చేసినా సరే దానికి పుష్టి ఉండదు. ఫస్ట్ 3 నెలలు దూడ పుట్టిన తర్వాత పాలు చాలా ఇంపార్టెంట్. మనం పాల వ్యాపారంలో వాటిని తీసేసి దూడ పోషణ గమనించకపోతే దాని గర్భసంచి ఏర్పడే టైము, గర్భసంచి ఎదిగే టైము, అది 3 నెలల వరకు ప్రోటీన్ ఫుడ్ ఇస్తూ ఉండాలి. తల్లికి ఫీడింగ్ బాగుండాలి, దూడకి బాగుండాలి. అప్పుడు మాత్రమే మనకి మంచి పెయ్య కానీ మంచి నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. అది నెగ్లెక్ట్ చేసినప్పుడు లైఫ్ లాంగ్ కన్సెప్షన్ అంటే ఒక ఏదైనప్పుడు కూడా 3 సంవత్సరాలకు 2.5 సంవత్సరాలకు ఏదైనప్పుడు కూడా అది కన్సెప్షన్ రేటు ఉండదు. 1-4 ఇంజక్షన్ చేయాలి, 4 సార్లు హాస్పిటల్ తిరగాలి. మీకు అప్పుడు విసుగు వస్తుంది. డాక్టర్ పొరపాటు సెమన్ బాగాలేదు అనుకుంటారు, కానీ ఆ పశువులోనే కొన్ని లోపాలు ఉంటాయి. కాబట్టి అది మీరు చిన్నప్పుడు పెరిగిన వాతావరణం కానీ పెరిగినటువంటి ఫుడ్ కానీ చాలా ఇంపార్టెంట్. పశువుల్లో మనుషులకి ఏ విధంగా అయితే పుష్టిగా చిన్నప్పుడు ఉన్నప్పుడు అది ఎదుగుదల ఎలా ఉంటుందో అదేవిధంగా ఈ పశువుల్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 3 months 4 months చాలా ఇంపార్టెంట్. మీరు ఆ టైంలో పశువుకు కావాల్సినంత పరిశుష్టి ఆహారం ఇచ్చినట్లయితే అది లైఫ్ లాంగ్ కూడా సరైన టైంలో కట్టడం, 21 రోజులు ఎదగరావడం, వెంటనే కట్టడం, 3 నెలలకే కట్టి అయిన తర్వాత మీకు వెంటనే దూడలు సంవత్సరానికి దూడ ఇస్తుంది. దీంట్లో ఇంకో భాగంగా మనం ఇంకొక క్వశ్చన్ అడిగారు, ఈ మందలోకి తోలడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పశువు ఎదైనప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. మనం ఏంటంటే టెంపరేచర్కి ఎక్కువ ఎక్స్పోజ్ చేయడం, ఎండలో తీసుకెళ్ళటం, తర్వాత అదే రోజు సెమన్ చేయించి పొలం తోలటం, అదే రోజు దానికి సరైన రెస్ట్లెస్ ఫీడింగ్
బ్రీడింగ్ సరిగ్గా ఇవ్వకపోవడం, తిండి సరిగ్గా పెట్టకపోవడం. మనం ఇచ్చే తిండి దాని మెయింటెనెన్స్ దాని శరీరాన్ని కాపాడుకోవడానికి సరిపోద్ది, కానీ దాని గర్భోత్పత్తికి సంబంధించి పిండాన్ని నిలబడాలంటే ఇంకా ఫీడింగ్ ఇవ్వాలి. మనం ఏంటంటే పాలు ఇచ్చేటప్పుడు ఎక్కువ మేత పెడతాం, కానీ విడి టైంలో దాన్ని పట్టించుకోము, పాలు ఇవ్వట్లేదని. కానీ పాలు ఇవ్వనప్పుడు కూడా ఇచ్చినట్టయితే గర్భసంచి బాగా ఉంటుంది. అప్పుడు దాంట్లో మనం చేసిన సెమ్మను కానీ దానికి రిలీజ్ అయ్యే అన్నం కానీ తొందరగా కట్టు నిలబడి మనకి సంవత్సరానికి ఒకసారి మనకి దూడ ఇవ్వడానికి అవకాశం. మీకు ఎప్పుడైతే 360 రోజుల నుంచి 400 మధ్యలో దూడ వస్తుందో మీకు ఎకనామిక్గా వైబిలిటీ అది ఆ గేదె 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి ఇన్నట్లయితే మనకి ఎకనామిక్గా ఊరికే ఒకసారి మేపాల్సి వస్తుంది, మనకు ఖర్చు తప్పితే ఆదాయం రాదు. జనరల్గా ఈ మధ్య ఏం చేస్తాను, డైరీ ఫార్మర్స్ అన్నీ ప్రెగ్నెంటీ తెచ్చి అంతవరకు పాలు పిండుకొని మళ్ళీ అమ్మేస్తున్నారు, లేదా ఏదో రకం పంపించేస్తున్నారు. సో అది ఒక ఇన్హ్యూమన్. దానివల్ల ఏమవుతుందంటే దాని జీవితంలో 10 నుంచి 15 దూడలు పెట్టే అవకాశం ఉన్నదాన్ని మనం 5-6 దూడలతోనే తీసుకొని దానికి ఉన్న కెపాసిటీని వాడుకోవట్లేదు, మళ్ళీ కొత్తది కొనుక్కొస్తుంది. ఎక్కడో ఒక దగ్గర జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడో దగ్గర ఒక రైతు దానికి ప్రెగ్నెంట్ చేస్తేనే మన దగ్గరికి వస్తుంది, దాన్ని మనం పాలుగా పిండుకోవడానికి అవకాశం ఉంటుంది. అది చాలా కాస్ట్లీతో కూడుకున్న ఆహారం. డైరీ ఫార్మర్స్ కూడా చాలామంది అలా చేస్తున్నారు. ప్రెగ్నెంట్ యానిమల్స్ని తీసుకొచ్చి ఇక్కడ డెలివరీ చేసి ఇక్కడ పాలు పిండిపోగానే మళ్ళీ అమ్మేస్తారు. అది డైరీ సెక్టార్లో జరుగుతుంది, కానీ డైరీ ఫార్మ్స్ 300-400 ఉన్న వాళ్ళు చేస్తున్నారు, కానీ బట్ అది ఎకనామిక్ కూడా వైబుల్ కాదు. మన దగ్గర దూడ పుట్టించుకొని దాన్ని పెంచుకున్నట్టయితే పెట్టుబడి తగ్గుతుంది. ఆ దూడ మంచిగా పోషణ చేసినట్టయితే మంచి తొందరగా కడుతుంది, టైం వేస్ట్ అవ్వదు. తర్వాత పాల ఉత్పత్తి కూడా సరిగా దాని కెపాసిటీ వరకు ఇస్తుంది. అప్పుడు మనకి పాల మీద ఆదాయం రావడానికి అవకాశం. ఎకనామిక్స్ ఇవన్నీ కూడా రైతులు మనకి మీ అందరికీ తెలిసిన విషయాలే, అయినప్పుడు ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మీకు ఏ ఇబ్బందులు కానీ అనుమానాలు కానీ ఉన్నా సరే మా పశువైద్య సిబ్బందిని సంప్రదించండి. స్థానికంగా వారు మీకు డీటెయిల్గా గైడ్ చేస్తారు. కాబట్టి మీరు ఈ పథకాన్ని ఇంకా పెద్ద ఎత్తున గ్రామాల్లో తీసుకువెళ్లాల్సింది కోరుతున్నాను. సార్, మరి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం అటు గాలికుంటి వ్యాధికైతేనే మిగతా విషయాల్లో కూడా రైతుకు అండగా ఉండాలి, ఆర్థికంగా రైతును బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పశుసంవర్ధక శాఖ ద్వారా మరి జిల్లాధికారిగా మీరు రైతుకు ఏ రకాల సబ్సిడీలు అందిస్తున్నారు, ఏ రకాల సబ్సిడీలను మరి ప్రభుత్వం అందిస్తుంది, రైతులకు వీటి మీద మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? చాలా మంచి ప్రశ్న అండి. దీంట్లో ఇంకోటి ఏంటంటే 4 భాగాలు చేద్దాం. దీంట్లో రైతుకు అందించేదంటే 1 ఆరోగ్యానికి సంబంధించింది, 2 దాని ఉత్పత్తికి సంబంధించి, తర్వాత దాని పునరుత్పత్తి బ్రీడింగ్కి సంబంధించింది, తర్వాత మేనేజ్మెంట్కి సంబంధించి 4 భాగాలు చేసుకున్నప్పుడు మనం ఉత్పత్తి హెల్త్కి సంబంధించి ప్రతి 3 నెలలకు ఒకసారి షీప్ కానీ డీవార్మింగ్ చేస్తున్నాం, గొర్రెల్లో కానీ ఇక్కడ పశువుల్లో కూడా మనకు హాస్పిటల్ అందుబాటు పెట్టాం. డీవార్మింగ్ అంటే నట్టల నివారణ చేస్తున్నాం, దానివల్ల గ్రోత్ పెరుగుతుంది, దానికి ప్రొడక్షన్ పెరుగుతుంది. తర్వాత షెడ్యూల్ ప్రకారం ఏ సీజన్లో చేయాల్సిన టీకాలు ఆ సీజన్లో చేస్తున్నాం. ఇప్పుడు గాలికుంటు వ్యాక్సిన్ జరుగుతుంది. ఈ రోజు నుంచి 15వ తారీఖు నుంచి రేపు అక్టోబర్ 15 తారీఖు వరకు గాలికుంటు. పోయిన నెలలో లంపీ స్కిన్ డిసీజ్ బొబ్బ వ్యాధి అనే దానికి చేసాము. అంతకుముందు బ్లూటంగ్ గొర్రెల్లో చేసాము, అంతకుముందు హెచ్ఎస్ గొంతువాపు చేసాము. తర్వాత మనకి ఈ విధంగా యాంథ్రాక్స్ కానీ ఇంకా అదర్ డిసీజెస్కి ఈ విధంగా మనం డిఫరెంట్గా చేస్తున్నాము. ఈ షెడ్యూల్ ప్రకారం మనం వ్యాక్సినేషన్ చేస్తున్నాము. ఇంకా 3వ అంశము ప్రొడక్షన్ సంబంధించి ఫీడ్ ఇచ్చాము దాదాపు 412 టన్నులు. తర్వాత సీడ్ ఇచ్చాము 219 టన్నులు సీడ్. ఇవి మనకి ఈ 2 కూడా మనం ఇస్తున్నాం, సీడ్ అని ఫీడ్. ఇక 4వ అంశం గోకులాలు మనం కడుతున్నాం ఎన్ఆర్జీఎస్ ద్వారా. అవి గోకుల షెడ్స్ కానీ లేకపోతే ఎన్ఆర్జీఎస్ ద్వారా చేసేటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి, అవి లింక్తో మనం చేస్తున్నాం. ఈ విధంగా నా ప్రభుత్వం ఈ 4 హెల్త్ సంబంధించి కానీ ప్రొడక్షన్ సంబంధించి కానీ మేనేజ్మెంట్ సంబంధించి కానీ పెద్ద ఎత్తున చేస్తుంది. ఈ బ్రీడింగ్ సంబంధించి SSS చెప్పాను కదా, గర్భవతి సంబంధించి ఇది 81,800 డోసులు సంబంధించి కానీ రెగ్యులర్ సెమన్ కూడా ఉంది. ఈ బ్రీడింగ్ తర్వాత హెల్త్ క్యాంప్స్ పెడుతున్నాం రెగ్యులర్గా. దూడలు కూడా టార్గెట్ KPI ఇండికేటర్స్ అనే గౌరవ ముఖ్యమంత్రిగా 2047 విజన్లో భాగంగా పాల ఉత్పత్తి పెరగటంగా ఎవరి సంవత్సరం 15% పెరగడానికి ఈ స్కీమ్స్ అని తీసుకెళ్ళి మనం ముందుకెళ్తున్నాం. ప్రతి సంవత్సరం మనకి ఉత్పత్తి 15% పెరగడానికి చేసుకోవాల్సిన చర్య. మీట్ ప్రొడక్షన్లో కానీ మిల్క్ ప్రొడక్షన్లో కానీ ఎగ్ ప్రొడక్షన్ మన జిల్లా అంత కాదు, కానీ బట్ మిల్క్ అండ్ మీట్లో మనది టాప్ 5లో 4th ఉంది. దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది కాబట్టి దాంట్లో కూడా చర్చ జరుగుతుంది. ఏ విధంగా ఈ జిల్లాలు ముందుకు వెళ్ళాలంటే దానికి ప్లాన్ చేసుకొని వెళ్తాం. పేదోడుల అభివృద్ధి పథకం ద్వారా రైతుకు ఎలాంటి లాభాలు చేకూరేదానికి అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ పథకంపై గ్రామ స్థాయిలో రైతులకు పశుసంవర్ధక శాఖ అధికారులు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ.